కల్లూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. అన్నానా ఏమని? పొద్దున 9 కొట్టేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. మా పెద్ద తాతగారు, ఆయన స్నేహితుడు మరో తాతగారు స్నానాధికాలు ముగించి ముందు హాల్లో చేరతారు. మా ఎదురిల్లేవారిది. వాళ్ళిద్దరూ వరుసకు బావ బామ్మరుదులట. నువ్వంటే నువ్వు అనుకోవచ్చును గాని అలా అనుకుంటే అగౌరవం అని మీరనే అనుకుంటారు. బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు కూడా. ఇద్దరికీ 80 దాటింది. వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. ఆ వార వాగ్దాటి బాగా పెరిగింది. ఏమిటేమిటో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. బ్యాడ్మింటన్ కోర్టంత ఉన్న హాల్లో చెరో మూల కూర్చుని ధారాళంగా మాట్లాడుకుంటారు. ఏమిటో ఒకటే తాపత్రయపడిపోయి చావు తనులు తిని తీసుకొచ్చారు స్వాతంత్రం. ఏమొరిగిందిట అని మా తాతగారు అంటే, కష్టాలు చెప్పిరావు పాపం మా గరికెపాటి బాలమ్మకు కిందటేడాది భర్త వియోగం, ఇప్పుడు పుత్రశోకం, ఎలా తట్టుకుంటుందో ఏమో అంటారు ఆ తాతగారు. ప్రకాశం బ్యారేజీకి ప్రకాశంగారి పేరే ఎందుకు పెట్టాలని గొడవ చేశాడటవు ప్రబుద్ధుడు. సిగ్గు లేకపోతే సరి. ఆయనలాంటి ప్రజాహితుడు, పరోపకారి మరొకరున్నారా? అటువంటి వాడు మన తెలుగువాడవడం మనందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడి పేరు పెడితే ఆ కృష్ణవేణమ్మ తల్లి పులకించిపోయి ఏడాది పొడుగునా నిండుగా పారుతుంది అని మా తాతగారు. కందిపప్పు మాత్రం చవగ్గా వస్తోందా? 10 రూపాయలకి పట్టుమని 10 వీసలైనా రాకపోతే మనం ఏం తిని బతుకుతాం చెప్పండి అని ఈ తాతగారు. వీళ్ల గొడవకి విసిగిపోయి, ఏమిటండి మీ గొడవ? ఒకరు చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయో విసుక్కుంటే, చాల్లే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. పెద్దవాళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటూ ఉంటే పిల్ల వెధవలు వినవచ్చునా? తప్పు కాదు అని మందలిస్తారు మా తాతగారు. మీ మాటలు బజారు దాకా వినిపిస్తుంటే వినక చస్తామా అంటాడు ఆ బాబాయ్ విసుగ్గా. అయితే ఒరే, మా వినికిడి సామర్థ్యంలో ఏమైనా తేడా కనిపిస్తోందా అంటారు తాతయ్య. తేడా ఏమిటి మావయ్య, పూర్తిగా పోయింది అంటాడు బాబాయ్. అతను వెళ్లేదాకా ఊరుకుని లేచి దగ్గరగా వచ్చి, బావగారు మనకు వినిపించడం లేదట. అయితే ఇక వృద్ధాప్యం వచ్చినట్టే అంటారా అని అడుగుతారాయన. వచ్చినా ఆ మాట ఒప్పుకోకూడదు. మనం బింకంగా ఉండాలి. లేకపోతే మన మాట లక్ష్యం చెయ్యరు. ఇప్పటికే మనకు చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు, చూస్తున్నారుగా అని చెప్తారు మా తాతగారు. నిజమే సుమా బావగారు, మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే మనం బింకంగా ఉండాలి ఒప్పుకున్నారు ఆ తాతగారు. చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు అనుకున్నా ఇంట్లో అందరికీ వినిపించింది ఆ సంభాషణ. ఆ రోజుల్లోనే మా బావగారు పండక్కి వచ్చారు. మా బావగారిది పై సంబంధం. ఆయనకి బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు. అందుకే ఆయనకి తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలోనూ మొదటి పండుగ. స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు. అప్పటికే మా తాతయ్యలిద్దరూ దర్బారు తీర్చారు. ఇద్దరి మధ్య ఒక కుర్చీలో కూర్చుని ఇద్దరికీ వినయంగా నమస్కారం చేశారు బావగారు. ఏం నాయనా, స్నానం అయిందా పలకరించారు మా తాతగారు. అయిందండి వినయంగా సమాధానం చెప్పారు బావగారు. ఏమిటి నాయనా బావగారు అడుగుతున్నారు అడిగారు ఆ తాతయ్య. స్నానం అయిందా అని అడిగారండి మళ్ళీ మర్యాదగా చెప్పారు బావగారు. ఏమిటి బాబు బావగారు అంటున్నారు తాతయ్య ప్రశ్న. మీరేం అడిగారా అని అడిగారండి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బావగారి సమాధానం. ఏమిటయ్యా బావగారంటున్నారు ప్రశ్న. అబ్బే ఏం లేదండి, మీరేం అడిగారా అని నీరసంగా సమాధానం. ఆ ఏమిటబ్బాయ్, ఏమిటంటున్నారు మా బావగారు? శ్రీరామచంద్ర, ఏం లేదండి, మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారి సమాధానం. పావుగంట గడిచింది. లేవాలని ప్రయత్నించినా వాళ్ళు లేవనివ్వటం లేదు. బావగారికి దుఃఖం తన్నుకొస్తోంది. అదే గొడవ. ఆయన్ని రక్షించడానికా అన్నట్టు వచ్చింది మా అక్కయ్య. ఈ వ్యవహారం అంతా చూసి, ఇటు రండి, అట్లా బజారుకో గుడికో వెళ్దాం అని పిలిచింది. బతుకు జీవుడా అని లేచి, ఆ ఏమిటి నాయనా అమ్మాయి అంటోంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు. కలికాలం కాకపోతే
పట్టపగలు భర్తతో మాట్లాడడానికి ఎంత ధైర్యం అన్నారు మా తాతగారు. ఆ మాటకొస్తే భట్టిప్రోలు వారు కూడా గట్టివాళ్లే అన్నారు ఆ తాతగారు. కథ సమాప్తం.